ఫార్ములా ఏ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఏసీబీ ఇచ్చిన వివరాలతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కేటీఆర్ తో పాటు మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వనుంది. కాసేపట్లోనే ఈడీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, ఐజేఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో కేటీఆర్ కు 10 రోజుల రిలీఫ్ దక్కడంతో సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ క్యాడర్ ఈడీ కేసులో కలవరపడుతున్నారు. ఈడీ కేసులోనూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అంశానికి సంబంధించిన మరింత సంవత్సరం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు పైన ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేస్తూ నిన్న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క ఏసీబీ ఈ కేసు విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నటువంటి క్రమంలో తన పేరు స్క్వాష్ చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టు ఈ కేసు 27కు వాయిదా వేసి 30 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ కేసు నమోదు చేసి ఈ ముగ్గురు పేర్లని మెన్షన్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మరోసారి ఉలిక్కి పడింది. ఏసీబీ అనేది రాష్ట్ర దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సహకరించకపోయినా తను హాజరు కాలేనంటూ ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన, నేను విచారణకు రాను అని చెప్పినా ఇదంతా కూడా ఈడీ చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేటీఆర్ పై ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు ఈడీ అధికారులు కేటీఆర్ నివాసానికి చేరుకుని ఒక నోటీస్ సమన్ కూడా జారీ చేసి ఒక డేట్ టైం కేటాయించి ఆ రోజు ఈడీ కార్యాలయం ముందు హాజరయ్యి మీ పైన ఉన్నటువంటి అభియోగాల పైన ఆ పూర్తి వివరాలతో సహా మీరు ఈడీ కార్యాలయంలో హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 55 కోట్ల అక్రమాలు జరిగాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ 55 కోట్లు హెచ్ఎండి అకౌంట్ ద్వారా తిరిగి ఈ ఫార్ములా నిర్వాహకులకు పంపించడంపై మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత వచ్చినటువంటి ఆదాయం అంతా వీళ్ళ సొంత అకౌంట్స్ కి బదిలీ అయ్యాయి అనే కొన్ని అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. దీన్ని ఉద్దేశించే వీళ్ళు ప్రాథమిక విచారణ జరిపి గవర్నర్ ఆమోదం తీసుకొని చీఫ్ సెక్రటరీ ఏసీబీ కార్యాలయానికి లేఖ రావడంతో ఏసీబీ అధికారులు ఈ ప్రాథమిక విచారణలో తేలినటువంటి వివరాల ఆధారంగా కరప్షన్ యాక్ట్ ని నమోదు చేసి కేటీఆర్ కి నోటీసులు అందించేలోపు కేటీఆర్ హైకోర్టుని అప్రోచ్ అయ్యి రిలాక్సేషన్ పొందడం జరిగింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురుపై కూడా అభియోగాలు మోపుతూ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురికి కూడా ఈ రోజు ఈడీ అధికారులు వారి ఇంటికి చేరుకొని నోటీసులు అందజేసి డేట్ కేటాయించి ఆ డేట్ రోజు ఈడీ ముందు హాజరవ్వాలంటూ నోటీస్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే క్వాష్ పిటిషన్ వేస్తారా, లేకపోతే ఆ పిటిషన్ వేయకుండానే విచారణకు హాజరవుతారా? ఈడీ అత్యున్నత దర్యాప్తు సంస్థ దేశంలోనే. ఈడీకి హైకోర్టు మేబీ ఆదేశాలు ఇచ్చేటువంటి రైట్స్ ఉండకపోవచ్చు అనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణలో అనేక మంది పైన ఈడీ కేసులు నమోదయ్యాయి. వీరు మేము ఈ విచారణకు హాజరవ్వమని, ఈ కేసులో తమకు సంబంధం లేమని తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు కూడా ఈడీ తరపు నుంచి ఎవరు ధైర్యాన్ని కూడా చేయలేదు. సెంట్రల్ దర్యాప్తు సంస్థ కాబట్టి రాష్ట్ర న్యాయస్థానానికి ఈడీని ఆపేటువంటి పవర్స్ ఉన్నాయా లేవా అనే దానిపై కూడా న్యాయ నిపుణులు మాత్రం లేవని చెప్తా ఉన్నారు. ఒకవేళ తను ఈడీ నుంచి ఈ రిలాక్సేషన్ పొందాలి అంటే తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తను కొద్ది సమయం కావాలని కోరడము, లేదా తనపై నమోదైనటువంటి కేసు అక్రమ కేసు అని, దీంట్లో సాక్ష్యాధారాలు లేకుండా కేసులు నమోదు చేశారంటూ కూడా తను కేటీఆర్ సవాల్ చేసి ఛాలెంజింగ్ గా సుప్రీంకోర్టు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో ఈడీకి ఆదేశాలు ఇవ్వాలి అంటూ మాత్రం పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ని తిరస్కరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి హైకోర్టు తెలంగాణకు ఆ పవర్స్ ఉన్నాయా లేవా అనేది మాత్రం న్యాయ నిపుణులు ఈ విషయాలను కేటీఆర్ కూడా ఇప్పటికే సలహాలు సూచనలు ఇచ్చారు. తను ఒకవేళ హాజరవ్వని పక్షాన మాత్రం సుప్రీంకోర్టు ద్వారా తను ఆదేశాలు కోర్టుకి విన్నవించుకుంటే కోర్టు ఆ తదుపరి ఈడీకి ఈ ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈడీ
విచారణకు తప్పనిసరిగా ఏ హోదాలో ఉన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఈడీకి సహకరించాల్సిందే. ఈడీ అధికారుల ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా హాజరవ్వాల్సిందే, వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిందే. ఏమాత్రం దీంట్లో తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినా, పొంతన లేనటువంటి సమాధానాలు ఇచ్చిన ఈడీ ఇమీడియట్ గా అరెస్ట్ కి వారెంట్ జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో ఎంత మేరకు అవకతవకలు జరిగాయి, వీళ్ళు హెచ్ఎండిఏ అకౌంట్స్ ద్వారా 2 దఫాలుగా ఈ డబ్బులని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఆ తేదీలని కూడా ఈడీ సేకరించింది. ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ద్వారా వెళ్ళింది, దీంట్లో సొంతంగా కేటీఆర్ ఏదైనా ఉపయోగించుకున్నాడు అన్నట్టుగా, లబ్ధి పొందాడు అన్నట్టుగా ఏమైనా వివరాలు ఎస్టాబ్లిష్ చేశారా అనే కోణంలో కూడా ఇది ఇప్పటికే విచారణ సాగిస్తా ఉంది. కేటీఆర్ కి త్వరలో నోటీసులు అందజేసి డేట్ కేటాయించిన టైంకి తను ఈడీ కార్యాలయం హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందించేటువంటి ఛాన్స్ ఉంది సార్.